యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కొంత చేతిలో డబ్బులు పెట్టుకోవడం బెటర్. అట్లాగే కావలసినటువంటి ముఖ్యమైనటువంటి దగ్గరలో ఉంచుకోవడం బెటర్. సరే, భవిష్యత్తులో ఇది ఎక్స్టెండ్ అయిందంటే కనుక వ్యాపారులు ఎట్లాంటి విసిగిస్తారో తెలియదు. అవి ప్రభుత్వాలు చూడాల్సి ఉంటుంది. అది పక్కన పెడితే అలర్ట్ అనేటటువంటిది ముఖ్యం. ఎస్పెషల్లీ కాస్త థ్రెట్ ఉండేటటువంటి ప్రాంతాల వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ అలర్ట్కి సంబంధించి ఫోన్లో మనం ఆండ్రాయిడ్ యూజర్లు అయితే ఫోన్లోని సెట్టింగ్స్ని ఓపెన్ చేసి సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ఆప్షన్ని ట్యాప్ చేస్తే, లేకపోతే ఎమర్జెన్సీ అలర్ట్స్ అని సెర్చ్ బార్లో చెక్ చేసుకోవచ్చు. వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ని ఎంపిక చేయాలి. శాంసంగ్, షియోమి, వన్ప్లస్ ఇట్లా పేర్లు భిన్నంగా ఉండొచ్చు, కానీ అన్ని ఆప్షన్లు యాక్టివేట్ చేసుకోవాలి. ఇకపోతే ఐఫోన్ యూజర్లు వచ్చేటప్పటికి సెట్టింగ్స్ యాప్ను ఓపెన్ చేయాలి. నోటిఫికేషన్స్కి వెళ్ళాలి. గవర్నమెంట్ అలర్ట్స్ అని ఉంటుంది. కీలక అలర్ట్లు వచ్చేందుకు ఆప్షన్ ఆన్ చేయాలి. ఒక్కో ఎమర్జెన్సీ సమయంలో ఒక్కోలా అలర్ట్స్ వస్తుంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వడం బెటర్. ఇప్పుడు యుద్ధ వాతావరణం సందర్భంలో ఈ సునామీలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలే కాకుండా యుద్ధాలు, ఉగ్రవాదులు దాడులు జరిగినప్పుడు ఒకవేళ ఇంటర్నెట్ లాంటిది ఫెయిల్ అయినా కూడా ఈ వైర్లెస్ మామూలు డైరెక్ట్గా వచ్చేటటువంటి నడుస్తాయి.